వెల్కమ్ టు #యూ నేను మీ వెంకట్. ప్రస్తుతం మనము హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్నాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు రాజకీయ వివాదం తెలరేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాల భూమి సంబంధించి చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇదే కాకుండా పొన్నం ప్రభాకర్ అలాగే శ్రీధర్ బాబు కూడా వీళ్ళంతా ఈ హెచ్సికి 400 ఎకరాలకు సంబంధించి చూసుకుంటే ఈ భూమి ప్రభుత్వం భూమి అని చెప్తున్నటువంటి ప్రాసెస్. సో ఈ వర్షన్ ఇలా ఉంటే ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే ఈ హెచ్సికి సంబంధించి 400 ఎకరాల భూమి ఇది ప్రభుత్వం ఎలాగా తీసుకోకూడదు, చేయకూడదు. సో ఇది హెచ్సికి సంబంధించింది కాబట్టి హెచ్సియు ఇక్కడే ఇది ఉండాలని చెప్పేసి వీళ్ళంతా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలోనే ఈ గత 2 రోజులుగా ఏదైతే 40 నుంచి 50 జేసీబీలు పునరాయించుకున్న ప్రభుత్వం అక్కడ మొత్తం చెట్లను ఇవన్నీ తొలగించే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ హెచ్సికి సంబంధించి 400 ఎకరాలు అయితే ఆ భూమి తీసుకొని అయితే ప్రైవేట్ సంబంధించి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులకు సంబంధించి వీరంతా చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఆ భూమికి సంబంధించి అది ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టారు. సో అది అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు కాబట్టి మళ్ళా ఏదైతే ప్రభుత్వం తీసుకునే పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ భూమికి సంబంధించి చూసుకుంటే హైకోర్టులో వాళ్ళ క్లీన్ చిట్ గా ఉంది ప్రభుత్వం తరపునే 400 ఎకరాల భూమి అని చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రభుత్వం. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఇది హైకోర్టులో మాత్రం హియరింగ్ లోనే ఉంది. 7 తారీఖున వచ్చే ఛాన్స్ ఉంది, హియరింగ్ లో ఉంది కాబట్టి సో అది అయిపోక ముందుకే ఇదంతా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో 2 రోజులుగా ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది మోహరించారు. ఆ పోలీసులు కాకుండా జేసీబీలు రోజుకో 20-40 జేసీబీలు రావడం అక్కడంతా క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు పరిస్థితి. సో మొత్తానికి ఏదైతే ఖాళీ చేస్తున్న జేసీబీలు కానీ ఇవన్నీ అవి చెయ్యొద్దు అని చెప్పేసి విద్యార్థులంతా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో విద్యార్థులు ఏంటంటే ఎక్కడి వరకైనా మేము వెళ్తాము, ఈ భూములు ఇచ్చేది లేదు అని ఒక గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మాత్రం ఇది ప్రభుత్వం ఆదేశాలు కాబట్టి మీరంతా నిరసన తెలపడానికి లేదు, మీ చదువులు మీరు చదువుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవేవి కాకుండా వాళ్ళంతా నిరసన ప్రకటించడం, గేట్ వద్దకు వచ్చి వాళ్ళంతా అడ్డుకోవడం, పోలీసులను అడ్డుకోవడం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక 40 నుంచి 50 మంది స్టూడెంట్స్ను కూడా పోలీసులు తీసుకెళ్లడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా ఇక్కడ అంతా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యపై అయితే గుంట నక్కలు ఉన్నాయి, ఇక్కడ ఏవి పక్షులు అలాంటివి ఏవి కూడా లేవు, గుంట నక్కలు వేరే పనిలో మేము ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాల భూమికి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా దుమారం లేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కూడా స్టూడెంట్స్కి ఏదైతే సపోర్ట్ చేసేసి ఈరోజు బీజేపీకి సంబంధించి వాళ్ళంతా వచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడ మొత్తం పోలీసులంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూద్దాం, మనం హెచ్సియు దగ్గర ఉన్నాము. హెచ్సికి సంబంధించి చూసుకుంటే పోలీసులు మోహరించిన సంబంధం కానీ ఇవన్నీ చూస్తుంటే బందోబస్తు కూడా చాలా పెట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఏంటంటే హెచ్సియు భూములకు సంబంధించి వివాదం చోటు చేసుకుందని కూడా చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే మొత్తానికి ఆ భూములని వర్సిటీ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీకి డిమాండ్ చేస్తున్నాయి, ఆ భూముల్లో వైవిధ్యానికి సంబంధించి జీవ సంపద ఉందని, అలాగే అటవీ భూములు తొలగిస్తే పర్యావరణానికి కూడా ఎంతో ముప్పి వాటిల్లుతుందని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో తాజాగా ఈ వివాదంపై బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆయన హెచ్సియుకు సంబంధించి చూసుకుంటే హెచ్సియు భూములు ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కూడా ఆయన చాలా సూచించినటువంటి పరిస్థితి. ఎందుకంటే 50 ఏళ్లుగా ఆ భూముల్లో చెట్లు కొండలు ఉన్నాయని, అలాగే వాటిలో వివిధ రకాల పక్షులు జంతువులు కూడా నివసిస్తున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు రాష్ట్రం పరిస్థితులు చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. సో వర్సిటీ భూములు అమ్మకూడదు అని అమ్ముతారా అని ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రకృతి విద్యార్థులకు స్పష్టం కలిగించొద్దని ఇదో కూడా ఆయన పలికారకు సంబంధించి చూసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం విజువల్స్ చూసుకుంటున్నట్టయితే పోలీసులు మొత్తం ఇక్కడ మోహరించారు. సో అయితే గేట్ వద్దకు ఎవరిని కూడా అంటే స్టూడెంట్స్ని బయటికి రానియకుండా సో ఏదైతే ఉన్నో లోపల వాళ్ళు వచ్చే వాళ్ళు ఐడి కార్డ్స్ సహా వాళ్ళంతా చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ పోలీసులు సంబంధించి చూసుకుంటే మొత్తానికి గేట్ వద్దకు మోహరించారు. సో ఎవరిని కూడా రానిచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఇందాకే చూసాం మనం ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి పోలీసులు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కానీ సో ఇక్కడ హెచ్సియులో
కానీ మొత్తం పోలీసులు వ్యవహరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసుకుంటే మొత్తం గుంట నక్యలు వ్యాఖ్యలపై కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో విద్యార్థులపై ఏదైతే గచ్చిబౌలి సిఐ విచారక్షణ రహితంగా లాఠీ చార్జ్ కూడా చేశారని చెప్పేసి కూడా ఒక న్యాయమూర్తి ఎమ్మెనేని రామారావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే గుంట నక్కల వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో విద్యార్థులపై ఏదైతే గచ్చిబౌలి సిఐ విచారరహితంగా లాఠీ చార్జ్ కూడా పాల్పడ్డారని చెప్పేసి ఆ న్యాయవాది చెప్పడం కూడా జరిగింది. సో ఆదివారం ఏదైతే నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కూడా ఆ పోలీసులు అనామషంగా ప్రవర్తించారని ఫిర్యాదులో కూడా ఆయన పేర్కొనడం పరిస్థితి. సో సత్వరం ఎన్హెచ్ఆర్సీకి కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పోలీస్ దాడిలో విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఫిర్యాదులో పేర్కొన్నారు. సో మొత్తానికి విద్యార్థులపై చర్యలు తీసుకునే అంశంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రజెంట్ హెచ్యు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము. సో విజువల్స్లో కూడా పోలీసులు కూడా మీడియాని కూడా పక్కకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళంతా ఆదేశాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి హెచ్యు ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి చూసుకుంటే మొత్తానికి ఒక రాజకీయ చర్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా మొత్తం ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వంపై దుమ్ము పోస్తున్నటువంటి పరిస్థితి. అయితే 400 ఎకరాలకు సంబంధించి చూసుకుంటే విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఏదైతే అసెంబ్లీ సాక్షిగానే చెప్పింది. సో ఈ 400 ఎకరాలకు సంబంధించి ఈ భూమి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేసాయి. సో ప్రభుత్వానికే చెందుతున్నాయి. సో ప్రభుత్వం చెందుతుంది కాబట్టి ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం ఇది ప్రైవేట్కి కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విశ్వాసంగా అంటే ఒక మళ్ళీ ఒక కోణంగా ఇదంతా మారిందని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో హెచ్యు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇవన్నీ చూసుకుంటే తెలంగాణ మూమెంట్లో అయితే పోలీస్ మోహరింపులు అలాగే స్టూడెంట్స్ సంబంధించి గేట్ బయటికి రావడం నిరసనలు తెలపడం ఇవన్నీ మనం తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణ మూమెంట్లో కూడా చూసినటువంటి పరిస్థితి. సో అదే నేపథ్యం అదే సీన్ ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు అలాగే లోపల స్టూడెంట్స్ నిరసన తెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పోలీసులు మోహరించడం గేట్ వద్ద సో ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేయకపోవడం మీడియాని కూడా ఇక్కడికి రానివ్వకపోవడము. సో ఇవంతా చూసుకుంటే మళ్ళీ ఒక వాతావరణం నెలకొందన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి లోపల స్టూడెంట్స్ మాత్రం ఏం చెప్తున్నారంటే ఇక్కడ పక్షులు విలవిలలాడుతున్నాయి, చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. సో 400 ఎకరాలకు సంబంధించి చూసుకుంటే ఈ భూములకు సంబంధించి ఈ భూముల్లో చెట్లు గ్రీనరీ ఏదైతే వాతావరణం ఉందో అదంతా కోల్పోయే పరిస్థితి ఉంది. మాకు చదువుకోవడం కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మనకు లోపల స్టూడెంట్స్ ఏదైతే ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ 1974లో చూసుకుంటే 2800 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం ఇప్పుడు 1800 ఎకరాల వరకు అయ్యింది అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 400 ఎకరాలు భూమి కూడా పోతే సుమారుగా మాకు 1000 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మిగులుతుంది. సో దాంట్లో మేము ఎలా చదువుకోవాలి అని చెప్పేసి వీళ్ళంతా స్టూడెంట్స్ వాపోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఫైనల్గా ఇదంతా ఒక టెన్షన్ వాతావరణంగా ఇక్కడ హెచ్సిలో నెలకొల్పుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హెచ్సిలో పరిస్థితి ఇది. హెచ్సి దగ్గర సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు. సో చెప్పండి బ్రదర్, ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి భూమి చూసుకుంటే ఏం చెప్తారు? అంటే 2 రోజుల నుంచి కదా నడుస్తుంది కదా హెచ్సిలో గొడవలు, దానికి సంబంధించి అంటే విద్యార్థులను ఏమైనా బలవంతంగా లాక్కెళ్ళారా పోలీసులు, ఏంటి పరిస్థితి? నా పేరు శ్రీరుని, స్టూడెంట్ అండి. ఈ క్యాంపస్ సంబంధించి 2 రోజుల కాంచెలు గట్టిగా అవుతుంది. ఈ 2 రోజుల కాంచెలు కూడా కోర్టు కావచ్చు, మా హాలిడేస్ కావచ్చు, పిల్లలు ఎవరు లేరు. ఉగాది సందర్భంగా అందరూ ఇంటికి వెళ్ళారు. ఎవరి సందర్భంలో వచ్చి సడన్గా ఒకేసారి పోలీసు వ్యవస్థను దీని లోపల ఒక 550 జేసీబీలతోటి 500 మంది పోలీసులతో తీసుకువచ్చి క్యాంపస్లో పిల్లల్ని భయంతులకి గురి చేసుకుంటూ ఇక్కడ ఈ ల్యాండ్ చుట్టూ మొత్తం ప్రారీ కూడా కడుతూ వీళ్ళు ఒక వే తయారు చేస్తూ అక్కడ ఉన్నటువంటి జింకలు ఇప్పటికి 2-3 జింకలు కింద పడిపోయాయండి. మీరు చూస్తున్నారు, మీ వాట్సాప్లలో స్క్రోలింగ్ అవుతున్నది. అంటే చూడండి ఇక్కడ అంటే ఈ ప్రకారం రేవంత్ రెడ్డి మనం కేసు పెట్టవచ్చు. ఎట్లా అంటే జంతువుల పైన ఆయన వనవత్వం లేకుండా అటు మూగజీవుల్ని చంపడం అంటే మనం రివర్స్ కేసు అర్థమైన మనకి కేసు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిన్న పోలీస్ చేసినప్పుడు ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో నవీన్ ఇంకొక వ్యక్తి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కనీసం వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో ఏం మాకు అడ్రస్ ఏం చెప్పట్లేదు. వాళ్ళ మీద కూడా మీరు FIR ఫైల్ చేసి అటెంప్టెడ్ మర్డర్ కింద కేసు పెట్టారు. అంటే ఎంత దుర్మార్గం! వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, అటువంటి కత్తులు వీళ్ళు, కానీ మీరు అటెంప్ట్ సృష్టించి మరీ వాళ్ళ మీద కేసు చేయడం దుర్మార్గం. ఒకటి ఏంటంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, అల్యూమిని కావచ్చు, ఇక శ్రీరాబాబు కావచ్చు,
బట్టి విక్రమైనా కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరందరూ మానవత్వంతో యూనివర్సిటీ మనందరి బాధ్యత, కంపల్సరీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది కాబట్టి మీరు దీనికి ఖచ్చితంగా స్పందించాలి. దీన్ని వెంటనే ఆపేయాలి. ఫస్ట్ ఆపితేనే ఇక్కడ ఉన్నటువంటి జీవాలకి న్యాయం జరుగుద్ది. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మొత్తం రిజిస్ట్రేషన్ చేయలేదు, దీన్ని ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించాలి. దాంతోపాటు మా విద్యార్థులు ఏదైతే అరెస్ట్ వారందరూ రిలీజ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం.